అలాగే మీ స్థలం హైట్ రోడ్డు వచ్చి పెరిగిన తర్వాత రేపొద్దున మన దానికంటే హైట్ మన స్థలం ఉండాలి. ఎందుకంటే మనకి రేపొద్దున డ్రైనేజ్ వాటర్ బయటికి వెళ్ళాలంటే, వర్షం నీళ్ళు బయటికి వెళ్ళాలంటే రోడ్డు కంటే ఎప్పటికైనా సరే ఒక 20 ఏళ్ళ తర్వాత ఇల్లు కట్టిన దగ్గర నుంచి 20 ఏళ్ళు కానీ 30 ఏళ్ళు అయినా సరే మన స్థలం రోడ్డు కంటే హైట్ ఉండాల్సిందే. రోడ్డు కంటే మన స్థలం హైట్ ఉండాలి. అలాగే మన ఆవరణ అంటాం దాన్ని, కాంపౌండ్ లోపల ప్లేస్నేమో ఆవరణ అంటాం. దానికంటే ఇంటి ఫ్లోర్కి ఎత్తు ఉండాలి డెఫినెట్గా. ఎందుకంటే అది సీక్వెన్స్ మొత్తం మీద 4 లెవెల్స్ వస్తాయి మనకి. ఫ్లోర్ లెవెల్, స్థలం లెవెల్, రోడ్ లెవెల్, రోడ్ కింద నేల లెవెల్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కట్టుకోవాలి ఇల్లు కట్టినప్పుడు. మీరు ముఖ్యంగా ఆల్రెడీ రోడ్స్ ఫామ్ అయిపోయి ఉండి ఆ ఏరియా డెవలప్ అయి ఉంటే ఇబ్బంది లేదు. సిమెంట్ రోడ్స్, కాంక్రీట్ వచ్చేసి ఉంటే పెద్దగా హైట్ పెరగవు. అలాంటి రోడ్లు లేని ప్రదేశం మీరు ఇల్లు కట్టినట్టయితే ఒకసారి రోడ్లు 2 అడుగులు ఎత్తు వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని చోట్ల. రోడ్డు ఎత్తు రాదంటే మీరు స్థలం 2 అడుగులు పెట్టి కడితే మీరు కట్టిన 2 ఏళ్ళకే 1 or 2 ఇయర్స్కి మీ స్థలం రోడ్డు లెవెల్గా డౌన్ అవ్వచ్చు, ఈక్వల్ కావచ్చు. అలాగే ఫ్లోర్ లెవెల్, ఇప్పుడు కొంతమంది అంతా మీకు ఈ కాంట్రాక్ట్ సిస్టమ్ వచ్చిన తర్వాత కొంతమంది ఎక్కువ పెట్టట్లే. పూర్వం సొంత ఎవరికాడ కట్టించుకున్నప్పుడు మెటీరియల్ ఇచ్చి కట్టించుకున్నప్పుడు హైట్ పెట్టుకోవడం అట్లా చేసేవారు. స్థలం నుంచి 4 అడుగులు 5 అడుగులు పెట్టేవారు. బట్ ఇవాళ కాంట్రాక్ట్ సిస్టమ్ వచ్చి చాలా ఎక్కువ పెట్టట్లే.